ఆల్రైట్, బ్రేక్ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజు బస్సు యాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. సో ఆల్రెడీ ప్రారంభమైంది. దాడి తర్వాత తొలిసారి జగన్ బయటకు వచ్చారు. బస్సు యాత్ర ప్రారంభమైన విజువల్స్ని లైవ్లో మనం చూస్తున్నాము. ఇవాల్టి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిసి వాళ్ళతోటి మాట్లాడారు జగన్. ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభమైంది. సో శనివారం రాత్రి విజయవాడ సింగ్ నగర్లో జగన్పై దాడి తర్వాత ఆయన నిన్న బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుని ఇవాళ మళ్ళీ తిరిగి తన మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. సో ఈ యాత్ర ఇవాల్టితోటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ముగియబోతోంది. సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎంటర్ కాబోతోంది. రాత్రికి నారాయణపురంలో ఆయన బస చేస్తారు. బస్సు యాత్ర తిరిగి ప్రారంభమయ్యి ముందు కదులుతోన్న లైవ్ దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్పై మీరు చూస్తున్నారు. విజయవాడలో దాడి ఘటన తర్వాత మళ్ళీ జగన్ తన బస్సు యాత్రని తిరిగి ప్రారంభించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. క్యాంప్ నుంచి ఆయన బయలుదేరి దృశ్యాలు చూస్తున్నాం. ఆయన పక్కనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. బస్సులో జగన్ వెళ్తున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. కేసరపల్లి నుంచి ఆ లైవ్ ని మనం చూస్తున్నాం. ఆయన బస్సు యాత్ర యథాతథంగానే కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గాయం లోతుగా కావడంతో ఆయన కంటి పైన నుదుటిపై 3 కుట్లు వేశారు వైద్యులు. సో ఆ ప్రాంతంలో ఇంకా కాస్త స్వెల్లింగ్ కనిపిస్తోంది. కానీ జగన్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కార్యకర్తలు కానీ పార్టీ నేతలు కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ ఉదయం కూడా క్యాంపు దగ్గరికి ఆయన్ని కలిసేందుకు వచ్చిన క్రమంలో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన నవ్వుతూనే అందరినీ పలకరించారు. నిన్న చాలా మంది ఆయన్ని చూసేందుకు పరామర్శించేందుకు వచ్చినప్పటికీ కూడా డాక్టర్ల సూచన మేరకు జగన్ నిన్న ఎవరిని కలవలేదు. సో ఈ రోజు ఉదయం యాత్రకి బయలుదేరే ముందు తన క్యాంపుకు వచ్చిన పార్టీ నేతలందరితో కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళందరూ ఆ గాయం ఎలా తగిలింది, ఎలా ఉంది అనే విషయాలపై ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే కార్యకర్తలు కానీ పార్టీ నేతలు కానీ ఎవరు అధైర్యపడద్దు. జగన్ పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఆయన తన బస్సు యాత్రని తిరిగి ఇవాళ మొదలుపెట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాత్ర ఈ రోజుతో ముగుస్తోంది. ఇక తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జగన్ యాత్ర ప్రవేశించబోతోంది. వైద్యుల సూచన మేరకు నిన్నంతా కూడా విశ్రాంతి తీసుకున్నారు జగన్. ఇక ఇవాళ యాత్ర మొదలుపెట్టారు. సో ఈ దాడి తర్వాత జగన్ భద్రతకు సంబంధించి పోలీసులు కూడా పలు ఆంక్షలు అంటే కొన్ని ఆంక్షలు కూడా విధించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్న భద్రతకి మరికొంత సెక్యూరిటీ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే గజమాలలు ఇకపై ఆయన టూర్లో నిషేధిస్తున్నారు. పూలు చల్లటం, గజమాలలు వేయడం వంటి వాటిని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. సో కార్యకర్తలు ఎవరు కూడా గజమాలలు కానీ పూలు కానీ తీసుకురావద్దన్న ఆంక్షలు కూడా విధించారు. సో కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. జగన్ వచ్చే ముందే ఆ ప్రాంతంలో తనిఖీలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. సో గతంలో ఉన్న సెక్యూరిటీకి ఇప్పుడు మరికొంత సెక్యూరిటీ యాడ్ అవుతోంది. అలాగే జనాల్లోకి వెళ్లే ముందు కూడా పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు పోలీసులు. ఇక వైద్యుల సూచన మేరకు నిన్న రెస్ట్ తీసుకుని ఇవాళ తిరిగి తన 15వ రోజు బస్సు యాత్రను మొదలుపెట్టారు జగన్. ఆ యాత్ర లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ యాత్ర మొదలు పెట్టే ముందు నేతల్ని కలిశారు ముఖ్యమంత్రి. జగన్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు నేతలు. ఎడమ కంటికి పైన లోతుగా కట్టడంతో మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో యాత్రలో భాగంగా ఇవాళ అభిమానులను కలిశారు జగన్. భద్రతాపరమైన ఆంక్షలు మినహా బస్సు యాత్ర ఇకపై కూడా యథాతథంగా జరగబోతుంది. అయితే భద్రతాపరంగా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న భద్రతాపరమైన ఆంక్షల కంటే కాస్త ఎక్కువ ఆంక్షలు ఈసారి ఉండబోతున్నాయి. 3 అంచెల భద్రత ఉండబోతోంది. ఒకవేళ జగన్ బస్సు బయటకు వచ్చి ఎవరినైనా కలిసినా మాట్లాడినా వాళ్లను ఆయా ప్రాంతాల్లో ముందే ఒకసారి తనిఖీలు చేసి ఆ తర్వాతే అక్కడ జగన్ బయటకు వచ్చి వాళ్ళని పలకరించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మార్పులు చేశారు. సో తిరిగి 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఆ లైవ్ దృశ్యాలు కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి బయలుదేరుతున్న లైవ్ దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాము. అభిమానులు కలిసేందుకు ఆటంకాలు ఏమీ లేవని చెప్పి యాత్రను రూట్ మ్యాప్ని చేస్తోన్న నేతలు చెప్తూ ఉన్నారు. సో యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఈ గజమాలలు లేకపోతే పూలు చల్లడాలు లాంటి చిన్న చితక మార్పులు చేర్పులు మాత్రం ఉండబోతున్నాయని చెప్పారు.
సో ఈ నేపథ్యంలో తిరిగి బస్సు యాత్ర ప్రారంభమైన దృశ్యాలు, కాన్వాయి ఫాలో అవుతున్న దృశ్యాల్ని మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఇకపై 3 అంచెల భద్రత ఉండబోతోంది. ఆ 3 అంచెల భద్రతలో భాగంగా డిఎస్పీలు, 2 సిఐలు, 4 ఎస్ఐలు, ఇంకా మిగిలిన స్టాఫ్ కూడా ఉండబోతున్నారు. సో వాళ్ళంతా కూడా ప్రతి చోట ముందుగానే వెళ్ళి ఒకసారి రెక్కీ చేసి వస్తారు. ఎక్కడెక్కడ జగన్ ఆగి మాట్లాడతారు, ఎక్కడెక్కడ జనం మధ్యకు వెళతారో ఆయా ప్రాంతాలని ముందుగానే స్క్రీన్ చేయబోతున్నారు. డ్రోన్ తోటి 360 డిగ్రీస్ వ్యూ తీసుకుంటారు. ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే జగన్ ఆయా ప్లేసుల్లో దిగి వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే బస్సు పైన అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలోనూ, మాట్లాడే క్రమంలోనూ ఇప్పటి వరకు జరిగిన యాత్ర కంటే భిన్నంగా లైటింగ్ ఏర్పాట్లు కానీ, లేకపోతే ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. సో సెక్యూరిటీని మరింత టైటన్ చేస్తూ బస్సు యాత్ర 15వ రోజు తిరిగి ప్రారంభమైంది. సీఎం జగన్ వెళ్లే మార్గంలో సీనియర్ డిఎస్పీలతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. బస్సు చుట్టూ ఆక్టోపస్ కమాండోలు ఉంటారు. పలు జిల్లాల నుంచి ఇప్పటికే డిఎస్పీలకు పిలుపు కూడా వచ్చింది. ఇకపై మరింత పటిష్టంగా జగన్ చుట్టూ 3 అంచెల భద్రత ఉండబోతోంది. సీఎం వెళ్లే మార్గాల్ని సెక్టార్ల వారీగా విభజించినట్టుగా తెలుస్తోంది. ఒక్కో సెక్టర్ కి ఒక డిఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐలు ఉండబోతున్నారు. ఇక నిర్దేశించిన రోడ్డు మార్గాల్లో మాత్రమే రోడ్ షోలు, బహిరంగ సభలు ఉంటాయి. సీఎం వెళ్లే మార్గం మొత్తం కూడా నిఘా నేత్రం నీడలో ఉంటుంది. యథావిధిగా రోడ్ షో, బహిరంగ సభలకి జగన్ హాజరవుతారు. సీఎం జగన్ బస్సు యాత్రలో భద్రతాపరమైన ఆంక్షలు పెట్టారు. క్రేన్లతో గజమాలలు వద్దని సీఎం సెక్యూరిటీ పలు సూచనలు చేస్తోంది. అలాగే బస్సు యాత్రలో పువ్వులు విసరడంపై కూడా ఆంక్షలున్నాయి. సీఎం రూట్ మ్యాప్ ని క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పోలీసులకి ఆదేశాలిచ్చాయి.